అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి, బావ బామ్మర్దులు, మా అన్నయ్య, మా ఆయన, మా అమ్మ, నేనేమో కొంచెం వీడియో పట్టుకుంటున్నాం. కొంచెం ఇంతసేపు ఫోటో తీస్తున్నావా అంటున్నాడు మా అన్న. మా అన్నకు తెలియలేదు నేను వీడియో పడుతున్నానని. ఇదిగోండి మా వదిన. మా సైడ్ ఇలా ఉంటుందండి. ఆవుల్ని బెలూన్స్ అంతా కట్టి బాగా పూలేసి అలంకారం చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చి ఇది వేరే చోటికి తీసుకెళ్తున్నాము. తీసుకెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే బయట ఒక రోకలేసి దానికి నీళ్లు పోసి ఆవుల కాళ్ళకు పోయేటట్లుగా అలా పోసి కొబ్బరికాయ, కడ్డీలు, కర్పూరం అలాగా ఇక్కడ చేస్తారు. ప్రతి ఒక్కరూ చేస్తారు. మీ ఊరు ఆచారం ఎలా ఉంటుందో నాకు తెలియదండి. మా ఊర్లో అయితే ప్రతి ఇయర్ ఇలానే చేస్తారు. కానీ మా ఊరు అయితే సూపర్గా ఉంటుందండి. ఎందుకంటారా, చుట్టూ కొండలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, మధ్యలో మా ఊరు ఉంటుంది. నేను మొన్న వీడియో చూపించలేదు మీకు, చూపించలేకపోయినాను. ఇదిగోండి ఇంతసేపు తీస్తున్నావా అంటున్నారు వీళ్ళు ముగ్గురు నన్ను. వాళ్ళకి తెలియలేదు నేను వీడియో పట్టినానని. చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి కూడా, కాకపోతే ఇప్పుడు లేట్గా అప్డేట్ చేస్తున్నాను. అదిగో అక్కడ ఉన్నాడు కదా మా ఆయనకి వెనకాల నా మేనల్లుడు, అన్నయ్య కొడుకు అనమాట. నాకు కొంచెము హెల్త్ ఇష్యూ ఉందండి, దానివల్లే వాయిస్ బాగాలేకపోయినా షార్ట్ వీడియోలో ఎలాగో పెట్టలేదు, దీన్నైనా వాయిస్ ఇచ్చి పెట్టేద్దాము అనేసి ఇలా పెట్టేశాను. ఇదిగోండి ఇంక ఇవి తీసుకెళ్ళి బెదిరిస్తారనమాట, దూరంగా తీసుకెళ్ళి. మా అన్నయ్య పోతా ఉన్నాడు. మా ఆయనకు ఒక ఫోటో తీస్తాను ఉండు అని చెప్పి నేను అదరాబదరా ముందుకు వచ్చానమాట. అదనమాట విషయం. మామూలుగా ప్రతి ఇయర్ ఇలానే. ఇంకా అన్నీ రాలేదు. ఇంకా మా నాన్న వస్తున్నాడు. ఇంకా మా వదిన అవి తీసుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ కడ్డీలు, కర్పూరము, టెంకాయ, ఆకు వక్క, పువ్వులు అంతా మళ్ళీ తీసుకొని రావాలన్నమాట. ఎందుకంటే అక్కడ గుడికాడ కొట్టడానికి. ఇదిగో అక్కడ తోలుకొని పోతున్నారు చూడు, మా పాప కూడా పోతుంది అక్కడ. ఇదిగో ఇక్కడ నేను ఏందో అలాగా క్లైమేట్ అప్పుడే మారిపోయింది. దానివల్ల ఏమైందంటే చల్లగా అసలు బాలే. ఈవినింగ్ టైం అయిపోయింది, 8:30, 9 అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆవులు బెదిరించడానికి వెళ్తా. ఇదిగో అక్కడ గుడి ఉందన్నమాట, రాముల వారి గుడి. ఆవులను ప్రతి ఒక్కరికి అక్కడికి తీసుకెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత ఇట్టు తీసుకెళ్తారు. తను కూడా మా అన్నయ్యేనండి, బాలాజీ అన్నయ్య. ఇలాగా అన్నమాట జరుగుతూ ఉంది. అందరు ఆవులు తీసుకొని పోతా ఉన్నారు, చూస్తున్నారా అందరూ. అలాగా అన్ని ఆవులు పోతాయండి, అందరు పోవాల్సిందే. కాసేపు అలాగా వాటిని అదిగో మా ఆవులు ఇంటికి వెళ్ళిపోతున్నాయి, అవి మావే. నేనేమో ఏదో ఆలోచిస్తా. మా వదిన మీరు పైకి వెళ్ళండి, నేను తిరుక్కొని వస్తాను అని చెప్పింది అనమాట. అందుకని మేము అటు వెళ్ళాం. కానీ మళ్ళీ ఇంకా మా ఆవులు వెళ్ళిపోతున్నాయి అనేసి నేను అక్కడ వీడియో అదరాబదరా సెల్లి పక్కన పెట్టేసి పరిగెత్తుకొని వెళ్ళి మళ్ళీ మా ఆవులను తోలుకొని వచ్చినాం. ఇదైతే గుడికాడికి వెళ్తున్నామండి. అక్కడ లైట్ సెట్టింగ్ అంతా పెట్టారు కదా. ఇదైతే గుడికాడికి పోయేటప్పుడు. గుడికాడైతే కాటమరాజులు అంటారు, మేమైతే కాటమరాజులు అంటాం. కాటమరాజుడికి పూజ చేస్తారు. కొంచెం చిట్లా కుప్ప కూడా పెడతారు ఇటు సైడ్. కొంచెం ఎగదాల చిట్లా కుప్ప కూడా వేస్తారు. కాటమరాజు కాడ అందరూ ప్రతి ఒక్కరూ టెంకాయ అనేది ఖచ్చితంగా కొట్టుకుంటారు. కోడి మొక్కుబడి ఉంటే కోడిని కోస్తారు. అలాగా మేమైతే కోడి ఏం కోయలేదు కానీ టెంకాయ కొట్టుకున్నాము. టెంకాయ కొట్టుకొని అలాగా వచ్చేసామన్నమాట. అక్కడ బెల్లం పొంగలి చేస్తారండి. అందరూ మధ్యాహ్నం అయితే ఇంటింటికి వచ్చి చక్కెర కానీ బెల్లం కానీ తర్వాత బియ్యము, పప్పు, నెయ్యి, జీడిపప్పు ఎవరిష్టం వాళ్ళది, ఎవరు ఏది ఇచ్చినా తీసుకుంటారు. తీసుకొని వెళ్ళి ఆ గుడికాడ వచ్చేసి అలా చేస్తారనమాట. అక్కడే పొయ్యి మంటించి పొంగల్ చేసి ఇప్పుడు గుడికాడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదైతే కంపల్సరీ ప్రసాదం పెడతారు. ప్రసాదం వీడియో ఉందో లేదో కానీ ప్రసాదం అయితే పక్కా అందరికీ పెడతారు. ఇదిగో ఇక్కడే కాటమరాజులు అంటే ఇక్కడ ఉన్నాయి కదా దేవుళ్ళు విగ్రహాలు, ఇదే కాటమరాజులు అంటాం మేమైతే. ఒక్కొక్కరు ఊర్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కదా ఆచారము. మా ఊర్లో కూడా ఇప్పుడు పిల్లలంతా పెద్దవాళ్ళు అయిపోతున్నారండి. మేమున్నప్పుడు అంతే లేదు కానీ ఇప్పుడైతే యూత్ బాగా పెరిగిపోయారు పిల్లకాయలు. కాబట్టి అందరూ బాగా అన్నిట్లోనూ సెలబ్రేట్ చేస్తున్నారు, బాగుంటుంది. దసరా, దీపావళికి చేయరు కానీ శ్రీరామనవమి బాగా చేస్తారు, ఉగాది,
శ్రీరామనవమికి అయితే పల్లకిలో దేవుణ్ణి పెట్టుకొని ఊరంతా ఊరేగిస్తారనమాట. అప్పుడైతే నేను ఈసారి కనుక వెళ్తే వీడియో తీస్తానులే. ఇలా నేను ప్రతి ఇయర్ వెళ్తాను కానీ వీడియో అయితే తీయలే, అప్పుడు మనకు ఛానల్ లేదు కదండి. మా బాబు మా పాప ఈడ మా డాడీ రారే లేరా అనుకుంటున్నారు ఇద్దరు. వాళ్ళిద్దరూ ఆ పక్క ఉన్నారులేండి. మా అన్న, మా నాన్న, మా వదిన, మా ఆయన, వీళ్ళు నలుగురు అటు సైడ్ ఆవులు పట్టుకొని ఉన్నారు. మీరు వెళ్ళిపోండి తొక్కేస్తాయి ఆవులు అనేసి అంటే మేము ఇటు వచ్చేసినాము. ఇంకా ఇలాగ అదిగో కాటం రాజులు ఇందాక ఆ పక్క ఉన్నాను కదా, ఇప్పుడు ఈ పక్క వచ్చి చూపిస్తున్నాం అనమాట. అందరు చేస్తారండి, ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడో వాళ్ళు అందరూ వస్తారు పండక్కి మాత్రం. సంక్రాంతికి ఎక్కడ బయట బెంగళూరులో కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ ఎక్కడున్న వాళ్ళు అందరూ వస్తారు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి అట్లా చేసుకుంటారు. ఇదిగోండి అక్కడ చూడండి, అక్కడ ఉన్న ఆవులన్నీ బెదిరిస్తున్నారు. బెదిరించడం అంటే డప్పులు ఉంటాయి కదండి, డప్పులు కొట్టుకుంటా మధ్యలోకి వెళ్ళిపోతే అవి పరిగెట్టేస్తాయి, బెలూన్లు పగిలిపోతాయి. ఏదో సరదాగా అలాగ బాగుంటుంది. ప్రతి ఇయర్ చేస్తారు, బాగుంటుంది. ఇంకా ఇదిగోండి మా దగ్గరకు వచ్చి కూడా బెదిరిస్తారు. అదైతే వీడియో మిస్ అయింది అనుకుంటా. ఇంకా ఇలాగా జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి అక్కడ ఒకసారి పెట్టారు, మళ్ళీ ఇక్కడ గుడి ముందర ఒకసారి పెట్టారనమాట. అదిగో చిట్లా కుప్ప లాస్ట్లో అంటుకుంటుంది చూడు, ఇప్పుడిప్పుడే రేజ్ అవుతుంది కుప్ప. ఇదిగోండి చూసారా ఎంతమంది జనమో. మా ఊరు మొత్తం ఆ రోజు ఆడే ఉంటుందండి. ఎందుకంటే ఇలాగా మేమైతే ఇక్కడ గుడికాడ చూసుకొని మళ్ళీ మేము ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం మూవీకి టికెట్ బుక్స్ వేసుకుంటుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోయి మళ్ళీ తినేసి సెకండ్ షోకి వెళ్ళామండి. సెకండ్ షోకి వెళ్ళి బాగా నిద్ర టైం అనమాట. ఇంటికాడ అలసిపోయినాము, ప్లస్ వేరే అక్కడ నిద్ర టైము అంతా అలా అయిపోయింది. ఈ వీడియో ఎలా ఉంది? మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఏముందని చూపించారు అంటారా? మా ఊరు కాబట్టి మాకు గొప్పేనండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. బాయ్.